ప్రధానంగా మార్స్ ఆర్బిటార్ మిషన్ లేదా మంగళయాన్లోని ప్రధానమైనటువంటి లక్ష్యాలను మీరు గమనించుస్తే దీనిలో ప్రధానంగా నెంబర్ 1 మంగళయాన్లో ప్రధానంగా మీకు కనిపించే ప్రప్రథమైనటువంటి లక్షణం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం జరుగుతుంది మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటార్ మిషన్లు? ఇది హైడ్రోజన్ మరియు డ్యూటీరియంల నిష్పత్తిని అంచనా వేస్తుందమ్మా. దానికి సంబంధించినటువంటి పరికరాలు ఏ పరికరాలు ఉన్నాయో తర్వాత దీని యొక్క కంక్లూడింగ్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు హైడ్రోజన్ మరియు డ్యూటీరియంల నిష్పత్తి, హైడ్రోజన్ మరియు డ్యూటీరియంల నిష్పత్తిని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. హైడ్రోజన్ మరియు డ్యూటీరియంల నిష్పత్తిని తెలుసుకోవడం ద్వారా వాటర్ నీటి యొక్క నీలి జాడలను గుర్తించడానికి అవకాశం ఉంది. అసలు హైడ్రోజన్ మరియు డ్యూటీరియం ఉన్నాయంటే నీటి యొక్క విచ్ఛిన్నం ద్వారా డ్యూటీరియం ఏర్పడుతుంది, నీటి యొక్క విచ్ఛిన్నం ద్వారా హైడ్రోజన్ ఏర్పడుతుంది. ఈ రెండు అణువులు ఈ రెండు అయాన్లు ఆ అరుణ గ్రహం యొక్క ఉపరితలంలో దీని మంగళయాన్లో ఉన్నటువంటి సెన్సార్లు గుర్తించడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి జాడలు లేదా నీలి జాడలు మరియు అసలు నీరు లేదని క్యూరియాసిటీ మరియు ఆపర్చునిటీల ద్వారా తెలిసిపోయింది. కాకపోతే నీరు ఏ విధంగా అదృశ్యమైంది, ఎంతకాలం క్రితం అరుణ గ్రహంపై నీరు అదృశ్యమైంది, నీలి జాడల యొక్క అదృశ్యానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ మీథేన్ను కనుగొనడం జరుగుతుంది. మీథేన్లో ఏముంటుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. మీథేన్ వలన సాధారణంగా ఏదైనా ఒక మరణించిన జీవి నుంచి వెలువడే అతి ముఖ్యమైనటువంటి రసాయనం మీథేన్. ఫర్ ఎగ్జాంపుల్ వరి పొలాల నుండి విడుదలయ్యే అత్యంత హానికరమైన రసాయనం అన్నా కూడా మీథేనే. లేదా ఏదైనా ఒక జీవి మృత కళేబరం నుంచి విడుదలయ్యే ఆ జీవి కుళ్ళిపోయేటప్పుడు ఆ జీవి నుంచి విడుదలయ్యే రసాయనం అన్నా కూడా మీథేనే. అంటే ఏ జీవి నుంచైనా, అంటే అరుణ గ్రహం యొక్క బాహ్య ఉపరితలంలో మీథేన్ కనిపిస్తుందంటే అంటే అక్కడ ఏదో ఒక జీవం అంతరించిపోయే ప్రమాదంలో ఉంది, లేకపోతే అంతరించిపోయి చాలా కాలమైంది, లేకపోతే అంటే జీవం యొక్క ఆనవాళ్ళు, జీవం యొక్క ఉనికిని, జీవం యొక్క అదృశ్యానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి పంపించినటువంటి మిషన్ మార్స్ ఆర్బిటార్ మిషన్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇస్రో. ఇస్రో చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగాలలో ముఖ్యమైనదిగా మనకు నిలబడేది మార్స్ ఆర్బిటార్ మిషన్ లేదా మంగళయాన్. అరుణ గ్రహంపైకి ఇప్పటి వరకు వెళ్ళినటువంటి అన్ని అమెరికా కానీ రష్యా కానీ వేరేస్ ఇన్ ద కేస్ ఆఫ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కానీ అవి మొదటి అటెంప్ట్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించలేకపోయినాయి. కానీ భారతదేశం పంపించినటువంటి మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటార్ మిషన్ ఫస్ట్ అటెంప్ట్లోనే విజయవంతంగా అరుణ గ్రహం యొక్క కక్షలోకి పరిభ్రమించబడటం జరిగింది. దీనిలో 3 దశలు ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్. ఈ 3 దశల్లో ఏం జరుగుతుందంటే హీలియోసెంట్రిక్, ఫస్ట్ వన్ ఈజ్ జియోసెంట్రిక్ అంటే భూ అనువర్తిత దశ, నెంబర్ 2 సూర్యానువర్తిత దశ, నెంబర్ 3 అరుణ దశ. అరుణ గ్రహంపైకి ఎలా ప్రయోగించబడుతుంది. నెక్స్ట్ దీనిలో భూకక్షలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి అనుకుందాం. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో ఈ భూకక్ష నుంచి మంగళయాన్ నిదానంగా భూమి యొక్క ఆవర్తనం నుంచి బయటికి పడుతుంది. భూమి యొక్క ఆవర్తనం నుంచి బయటికి వెళ్ళిపోయి సూర్యుని, అంటే ఇఫ్ ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ఇది ఈ కక్ష చుట్టూ భూమి తిరుగుతుంది అనుకుంది. ఈ కక్ష చుట్టూ భూమి తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతుందని మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం. తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ ఇలా తిరుగుతూ ఉందనుకోండి. ఓకే,
ఇది తిరిగే ప్రధానమైనటువంటి కక్షలో ఏం జరుగుతుంది, ఇది భూమి యొక్క ఆవర్తనం నుంచి బయటకు రాబడుతుంది. ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద ఈ స్పియర్ నుంచి బయటకు వచ్చేస్తుంది. స్పియర్ నుంచి బయటకు వచ్చి ఎక్కడో ఒక క్రమంలో సూర్యుని చుట్టూ తనకంటూ ఒక నిర్దేశిత కక్షను ఏర్పరచుకొని తిరుగుతూ ఉంటుంది. తిరిగే క్రమంలో ఈ ప్రాంతంలో ఎక్కడైనా అంగారకుడు ఉన్నాడు అనుకుందాం. ఇక్కడెక్కడో అంగారకుడు ఉన్నాడు. సూర్యుడిని చుట్టూ భూమి తిరిగే దాంట్లో ఫస్ట్ ఏం జరగాలి, ఇది భూమి చుట్టూ తిరుగుతూ ఉండాలి. భూమి తిరుగుతూ ఉంటే భూమి చుట్టూ ఇది తిరుగుతూ ఉండాలి. సంవత్సరానికి 365 రోజుల్లో ఇది ఒక కక్షను కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ కక్షను కంప్లీట్ చేసుకునే క్రమంలో ఏమవుతుంది, ఫస్ట్ ఇది భూమి చుట్టూ, భూమి ఎక్కడ తిరిగితే భూమి చుట్టూ, భూమితో పాటు భూమి చుట్టూ, సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఇది కూడా భూమి చుట్టూ తిరుగుతుందంటే ఇది కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టే కదా, అర్థమైందమ్మా. అయితే ఇలా తిరుగుతూ ఒక నిర్దేశితమైనటువంటి ప్రాంతంలో, అంటే దీనికి అపోజీ అంటే భూమికి దగ్గరి భాగం 250 కిలోమీటర్లు, పెరీజీ 23,500 కిలోమీటర్లమ్మ. 23,000 పెరీజీ దగ్గరగా ఉన్నటువంటి పెరీజీ 250 కిలోమీటర్లు, అపోజీ 23,500 కిలోమీటర్లు నుంచి ఏమవుతుంది, ఇలా భూమి చుట్టూ ఇలా తిరగదు. ఎలా తిరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి అనుకుందాం, దగ్గరి కక్ష 250, దూరము కక్ష 23,500. ఇలా దీన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ 250 ఎక్కడే ఉంటుంది, ఈ 250 ఇక్కడే ఉండి దాని యొక్క కక్షను పెంచుకుంటూ వెళ్తుంది. గైరోస్కోపుల ద్వారా ఏమవుతుంది, దాన్ని ఇది 250 ఈజ్ కాన్స్టెంట్, ఫాలోయింగ్ 250 నిర్దేశితంగా ఉంటుంది. ఇది ఫస్ట్ 1000, 2000, 3000, 4000, 5000 అట్లా 23,500 కిలోమీటర్లకు వెళ్ళిన తర్వాత ఈ లోపు ఇది భూమి ఇక్కడ దాకా వచ్చింది అనుకుందాం. భూమి ఇలా భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కదా, భూమి ఇక్కడి వరకు వచ్చింది. ఇక్కడి వరకు రాగానే ఏమవుతుంది, ఇది తన కక్ష నుంచి విడుదలయ్యి, అంటే భూమి యొక్క కక్ష నుంచి విడుదలయ్యి సూర్యానువర్తిత దశలోకి ప్రవేశించడం జరుగుతుంది. అది రెండవ దశ. 3 దశలు చెప్పుకున్నాం కదమ్మా, భూ అనువర్తిత దశ, 2 సూర్యానువర్తిత దశ, 3 అరుణ దశ. భూ అనువర్తిత దశలో ఏం జరుగుతుంది, ఒక అపోజీను ఒక పెరీజీను. పెరీజీ అనే 250 కిలోమీటర్లు, 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెరీజీ 23,500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎపోజీని తనంతట తాను నిర్దేశించుకొని, ఇవన్నీ ఎక్కడ జరుగుతుంటాయి, ఎవ్రీథింగ్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ. హసన్లో గల మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మొత్తం ప్రోగ్రామ్ ప్రకారం తనంతట తాను చేసుకుంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, దిస్ ఈజ్ వెరీ సింపుల్ స్టేజ్ అమ్మా. పెరీజీకి వచ్చేసరికి పెద్ద కష్టమైన సమస్య ఏం కాదు. పెరీజీకి వచ్చేసరికి ఇట్ విల్ స్టే యాజ్ సచ్, అక్కడి నుంచి పెద్దగా కష్టపడాల్సి. ఎప్పుడైతే ఇక్కడ 1 కరెక్షన్ జరిగితే సరిపోతున్నాం, అంతే కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం, అంటే ఇలా వచ్చినటువంటి శాటిలైట్ ఇక్కడ ఒక కరెక్షన్ చూడాలి, ఇక్కడ ఒక కరెక్షన్ చూడాలి, ఇక్కడ ఒక కరెక్షన్ చూడాలి. మరలా ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా ఒక నిర్దిష్టమైన వేగంతో వస్తుందమ్మా, ఒక 10 kmph వేగంతో వస్తూ ఉంది. ఇక్కడ ఒక్క చోట కరెక్షన్ జరిగితే సరిపోతుంది. ఇక్కడైతే 3 చోట్ల లేకపోతే 4 చోట్ల కక్ష పెరిగే కొంది దాని యొక్క కరెక్షన్స్ ఎక్కువగా జరుగుతుంది. కనుక అధిక సంఖ్యలో గైరోస్కోపులను కలిగి ఉంటుంది. గైరోస్కోపులు అంటే ఏం లేదు, దాని యొక్క వెలాసిటీని తగ్గించి మళ్ళా పెంచడం. ఇక్కడ తగ్గించాలి, ఇక్కడ నుంచి ఏమవుతుంది, తగ్గించడం ద్వారా తగ్గించకపోతే వెళ్ళిపోతుంది, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఓకే, సో తగ్గించి ఏడుకు వస్తుంది, మళ్ళీ కొంచెం తగ్గిస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ పెంచాలి స్పీడ్ని. అలా అపోజీ మరియు పెరీజీలను రెండింటినీ అనువర్తనం చేసుకుంటూ, అపోజీ మరియు పెరీజీలను రెండింటినీ కోబ్యాలెన్స్ చేసుకుంటూ, రెండింటిని అనుసంధానం చేసుకుంటూ ఇది 23,500 కిలోమీటర్ల దూరానికి ప్రయాణిస్తుంది. 23,500 కిలోమీటర్ల దూరానికి ప్రయాణిస్తుంది. అక్కడి నుంచి సూర్యుని చుట్టూ తిరగడం ప్రారంభమవుతుందమ్మా. సూర్యుని చుట్టూ తిరగడం ప్రారంభమవుతుంది. సూర్య కక్షలోకి తిరిగే క్రమంలో, సూర్యుని యొక్క కక్షలోకి తిరిగే క్రమంలో ఇలా ఎంత దూరం తిరుగుతుందంటే 9,18,000 కిలోమీటర్ల దూరం భూమి నుంచి 9,18,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కానీ అప్పటికి కూడా దానికి అపోజీ
కాన్స్టెంట్గానే ఉంటుంది. దానికి యొక్క పెరిజీ కాన్స్టెంట్గానే ఉంటుంది. దాని పెరిజీ కాన్స్టెంట్గా ఉంటుంది, అపోజీ ఇంక్రీజ్ అవుతూ పెరుగుతుంది 9 లక్షలు. అప్పటికి 9 లక్షలు ఎప్పుడైతే 9 లక్షల కిలోమీటర్ల దూరం అవుతుందో ఇట్ విల్ బి అవే ఫ్రమ్ ద ఎర్త్. భూమి యొక్క నిర్దేశిత ప్రాంతం నుంచి అది ఎస్కేప్ అయిపోయినట్టే. అది అప్పుడు దెన్ ఇట్ విల్ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, భూమి యొక్క ప్రభావం ఏది దాని మీద పనిచేయదు. ఓకే, ఇక్కడి నుంచి మరలా సూర్యుడు, ఇక్కడ సూర్యుడు ఉన్నాను అనుకుందాం, సన్. ఈ సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సన్ చుట్టూ తిరుగుతూ దానికి సంబంధించినటువంటి నిర్దేశిత కక్షను ఏర్పరచుకుంటుంది. దానికి సంబంధించినటువంటి నిర్దేశిత కక్షను ఏర్పరచుకుంటుంది. సూర్యుడు చుట్టూ తిరుగుతూ దానికి సంబంధించిన నిర్దేశిత కక్షను ఏర్పరచుకోవడం గమనించవచ్చు. ఇలా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ తిరుగుతూ సూర్యుడు, భూమి, అరుణగ్రహం 3 40 డిగ్రీల కోణాన్ని ఏర్పడు. భూమి, సూర్యుడు మరియు అరుణగ్రహం మూడిటి మధ్య కోణం ఇలా, ఇక్కడ భూమి ఉంది కదమ్మా, ఇది భూమి, ఇది అరుణగ్రహం, ఇది సూర్యుడు. ఈ మూడిటి మధ్య కోణం 44 డిగ్రీలు వస్తుంది. 44 డిగ్రీలు వస్తుంది. ఈ 44 డిగ్రీల కోణం రాగానే అరుణగ్రహం నుంచి ఇప్పుడు సూర్యానువర్తన దశలో ఉన్నటువంటి మార్స్ ఆర్బిటర్ మిషన్ ఇమ్మీడియట్లీ ఇట్ విల్ ఎంటర్స్ ఇన్ టు ద మార్షియన్ ఫేజ్. అప్పుడు ఆ సమయంలో 44 డిగ్రీల కోణం సమయంలో మాత్రమే అది అంగారకుడు యొక్క కక్షలోకి ప్రవేశించడానికి అనువైన సమయం అన్నమాట. ఎప్పుడైతే దెన్ ఇట్ విల్ స్లోలీ జంప్, చాలా వేగంగా ప్రయాణిస్తుంటుంది. దానిలో ఉన్నటువంటి స్పీడ్ని తగ్గించడానికి మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ, దానిలో కొన్ని కొత్త మిషన్స్ను, కొన్ని కొత్త ఇన్స్ట్రుమెంట్స్ను ఫైర్ చేయటం ద్వారా ఎంత ఫైర్ చేస్తుందంటే, మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ నుంచి ఇచ్చినటువంటి సంకేతం అక్కడికి వెళ్ళటానికి 20 నిమిషాల సమయం పడుతుంది. ఎక్కడికి? ఆ సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి మార్స్ ఆర్బిటర్ మిషన్కి వెళ్ళటానికి ఇక్కడి నుంచి పంపించినటువంటి సంకేతం 20 నిమిషాల తర్వాత అక్కడ చేరి స్లోగా ఇగ్నిషన్. ఇక్కడి నుంచి పంపించినటువంటి సంకేతం ఏం చేస్తుంది? లోపల ఉన్నటువంటి టర్బైన్స్ని ఇగ్నైట్ చేస్తుంది. ఆ సంకేతం వల్ల మంటలు వస్తాయి. మంటల ద్వారా ఏమవుతుంది? కొత్త ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవడం ద్వారా ఏమవుతుంది? వెలాసిటీ స్లోగా తగ్గిపోతుంది. తగ్గటం ద్వారా ఏమవుతుంది? దాని యొక్క కక్ష నుంచి ఆ కక్షను మార్చుకొని అంగారకుడి యొక్క కక్షలోకి వెళ్తుంది. సో అంగారకుడు సూర్యుడి నుంచి ప్రయాణించినటువంటి అంగారకుడు వెంటనే కనిపించడు కదా. 5 లక్షల కిలోమీటర్లు అంగారక గ్రహం నుంచి 5 లక్షల కిలోమీటర్ల దూరం వరకు, అంగారక గ్రహం నుంచి 5 లక్షల కిలోమీటర్ల వరకు ఎప్పుడైతే ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ 5 లక్షల కిలోమీటర్ల ఎత్తులోకి ప్రవేశిస్తుందో అప్పుడు ఇది అంగారకుని యొక్క ప్రభావం లోపలికి చేరినట్లు. దెన్ ఇట్ కెన్ బి రికార్డ్ యాజ్ మార్షియన్ ఫేజ్. ఎప్పుడు ఈ మూడిటి మధ్య కోణం జరుగుతుంది. ఎప్పుడు ఈ మూడింటి మధ్య కోణం జరుగుతుంది? ఎప్పుడు పడితే అప్పుడు మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పంపించాము, ఎప్పుడు పడితే అప్పుడు జరగడానికి లేదు. అదే రోజు ఆ నిర్దిష్టమైన రోజున మాత్రమే అన్ని రకాలైనటువంటి శాటిలైట్ల ప్రయోగం జరుగుతూ ఉంటుంది. అన్ని రకాలైనటువంటి, ఎందువల్లంటే ప్రతి 720 రోజులకు ఒకసారి, ఫర్ ఎవ్రీ 720 డేస్, ప్రతి 720 రోజులకు ఒకసారి సూర్యుడు, అంగారకుడు మరియు భూమి మధ్య 44 డిగ్రీల కోణం ఏర్పడుతుంది. అందువల్లనే ఆ రోజునే భారతదేశం ప్రవేశపెట్టినటువంటి మంగళయాన్ రోజుని నాసా, అమెరికా దేశానికి చెందినటువంటి నాసా, నార్త్ అమెరికన్ స్పేస్ ఏజెన్సీ మ్యావెన్ అనే అంతరిక్ష శాటిలైట్ను ప్రవేశపెట్టడం జరిగింది. మ్యావెన్ అనే అంతరిక్ష శాటిలైట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మార్స్ ఆర్బిటర్ మిషన్కి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం. చూడండి, ఫస్ట్ 250 డిగ్రీల పెరిజీ, 23,000 డిగ్రీల అపోజీతో ప్రారంభమైనటువంటి ఈ శాటిలైట్ మార్స్ ఆర్బిటర్ మిషన్ ఇలా ప్రయాణిస్తూ భూమి నుంచి 9,18,000 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళగానే భూమి యొక్క ప్రభావం నుంచి దూరంగా జరిగి సూర్యానువర్తనిత దశలోకి ప్రయాణిస్తుంది. ఎప్పుడైతే భూమి, అంగారకుడు మరియు సూర్యుడు మూడింటి మధ్య కోణం 44 డిగ్రీల కోణం ఏర్పడుతుందో ఇది